రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసుల వ్యవహారం కూల్చివేత వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా నిర్మాణాలు ఉన్నాయి 16 వైసీపీ కార్యాలయాలని, అవన్నీ అక్రమ కట్టడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని, ఇవి సక్రమ కట్టడాలే, అట్ ద సేమ్ టైం ఒకవేళ తేడా వచ్చినా దానికి సంబంధించి అంటే మేము అనుమతులు అవన్నీ చూపెడతాం, ఒకవేళ తేడా వచ్చినా దాన్ని పెనాల్టీ, దానికి ప్రొసీజర్ ఉంది, దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కమిషనర్లకు అధికారం ఉంది, మున్సిపాలిటీలకు అధికారం ఉంది. కాబట్టి ఆ వ్యవహారాన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాలి అన్నటువంటిది తన వైపు నుంచి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ నోటీసులు సవాల్ చేస్తూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తే పిటిషన్ విచారించిన హైకోర్టు గతంలో విధించిన స్టేటస్ కోను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. తాత్కాలికంగా ఇది తీర్పు రిజర్వ్ చేసింది. అప్పటిదాకా ఈ కూల్చివేత ఆగుతుంది.